రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడిలో ఉన్నాం. మనతో పాటు చింతయ్య గారు ఉన్నారు. మనం చూసినట్టే మొత్తం కూడా మనం అనుకున్నదంతా మన క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ అయితే వాడారు. ఇది ఎన్నిసార్లు వాడారు, వాడిన తర్వాత ఏ విధంగా ఉంది, వాడక ముందు పొలం ఎలా ఉంది అనేది మనం చింతయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్, దాని పక్కన గంట సింబల్ ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాను. నమస్కారం చింతయ్య గారు. సార్, అసలు ముందు మా క్రాప్ ప్లస్ అలాగే మా ఫ్లవర్ కింగ్ అనేది మీరు తీసుకుని వాడారు కదా, ఈ ప్రోడక్ట్స్ వాడారు కదా మీరు, ఫస్ట్ ఎప్పుడు వాడారు, ఏ స్టేజ్లో వాడారు? మా బామ్మర్ది గారు 2 సార్లు ఇచ్చాడు. చేను ఎదుగుదల లేదు. ఒకసారి సంకురాత్రి పండుగ తీసుకొస్తే చేను చూపిస్తే ఎదుగుదల లేదు, నేను మందులు ఇస్తున్నాను, ఈ మందులు వాడు చూడు అని అన్నారు. ఓకే. ఇస్తే ఒకసారి బలానికి పులికిచ్చాడు, రెండోసారి మళ్ళీ కాయ ఓరటాకిని బలానికి ఇచ్చాడు. ఎదుగుదల అయింది, కొసమెలిపి వచ్చింది, చేను డిఫరెన్స్ కనపడింది. ఏం కాబట్టి ఆ డిఫరెన్స్ ఈ రెండు వాడటం వల్ల? పూత, పింద, కాయ ఊరటం కల కనిపించింది, గ్రోత్ కనపడుతుంది. ఓకే. ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఈ క్రాప్ ప్లస్ లీటరు అది 1/2 లీటర్ కాడ కొట్టారు ఎకరానికి. ఇప్పుడు మీరు అంతకుముందు ఏంటంటే మనం వాడిన తర్వాత మీకు అంటే వాడక ముందు ఏ పరిణామాలు ఉన్నాయి మీ చేలో, వాడిన తర్వాత ఎలా ఉన్నాయి? చేను అప్పుడు ఎదుగా పండు రంగు కలర్లో వచ్చేది, ఇప్పుడు ఇది వాడిన తర్వాత గ్రీన్ కలర్లో మార్పు వచ్చింది. ఆకుకాడ ముడతలేదు, ప్లెయిన్ కలర్లో ఉంది. మీకు న్యూట్రియన్స్ లోపం ఏమైనా కాపాడుతుంది చేను మొత్తం మీద? ఏమన్నా న్యూట్రియన్స్ లోపం అంటే ఇటువరకు బర్రాకు బండాకు లాగా వచ్చేది, ఇప్పుడు చిన్నాకు, మొడత తెగులు లేదు, చేను ఎదుగుదలగా కనిపించింది. ఇంతకుముందు మీరు చాలా వాడు ఉంటారు కదా, గ్రోత్ ప్రమోటర్లు కానీ పూత మందులు కానీ, ఇవన్నిటితో పోల్చి చూసుకుంటారు కదా. అంటే మనం ఇంతకుముందు అవి వాడాం వీటితో పోల్చి చూస్తే మీకు క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ ఏమన్నా డిఫరెన్స్ కనిపించినాయి? మీరు సాటిస్ఫై కదా, ఇది రైతులు వాడుకోవచ్చు కదా. ఇప్పుడు అలాగే మీతో పాటు ఇక్కడ కొంతమంది రైతులు మీ ఊళ్ళో వాడారు కదా, ఆ రైతులను కూడా అడిగి మనం తెలుసుకున్నాం. సార్ మీరు కూడా. సార్ నమస్తే అండి, మీ పేరు? సార్ వెంకటేశ్వర గారు. మీరు కూడా ఈ క్రాప్ ప్లస్ ఈ ఫ్లవర్ కింగ్ వాడారు కదా సార్తో పాటు. ఎన్ని ఎకరాలకు వాడారు? 3 ఎకరాలకు వాడేవాడిని. 3 ఎకరాలకి. మీరు ఇంతకుముందు చాలా మందులు వాడి ఉంటారు. ఈ వాడినప్పుడు మీ చేను ఏం డిఫరెంట్ కాబడింది, వాడక ముందు మీ చేను ఎలా ఉన్నాయి? కొంచెం ఎదుగుదల, రంగు, ఆకాడ బర్రాకి రాకోకుండా చక్కగా సన్నీటిగా ఉందండి. చాలా బాగుందండి, నచ్చింది ఈ మందు అనేది. కనుక దీన్ని వాడొచ్చండి, ప్రతి ఒక్క రైతు కూడా వాడుకుంటే బాగుంటుంది. ఓకే, రిజల్ట్. అంతకుముందు ఎలా ఉంది, వాడక ముందు చేను అనేది? అంత ముంగల మేము చాలా వాడాము, ఇంకా చాలా రకాలు వాడాము. కానీ మన బొబ్బరాకు, బర్రాకు, ముద్దాకు వచ్చేసేదండి. ఇప్పుడు అనేది రిజల్ట్ చాలా బాగుంది. సన్నగా ఆకు 2 ఏళ్ళు వెళ్ళిపోయి వస్తుంది, ఆకు బాగుంటుందండి, వాడుకోవచ్చండి, ప్రతి ఒక్క రైతు వాడొచ్చండి ఇది. ఓకే. మనం చూస్తే ఈ ఫ్లవర్ కింగ్ వాడారు కదా మీరు, ఈ ఫ్లవర్ కింగ్ వాడినాక మీ పూత ఏ విధంగా పడింది మీ పొలాల్లో? పూత ఎంపటే పూత పడతాం, పింద చేసి ఎంపటే కాయ ఉప్పుదల బాగుంటుందండి, ఇది వాడుకోవచ్చండి. ఓవరాల్ గా రైతులకి మా క్రాప్ ప్లస్ అలాగే మా ఫ్లవర్ కింగ్ వాడటం వల్ల ఏ విధంగా అనిపిస్తుంది? అంటే వాడొచ్చా, లేకపోతే రైతులు ఇది వాడటం వల్ల అది కాక దీని కాస్ట్ కూడా 1 లీటర్ రేట్ కూడా మీకు ఎక్కువ అనిపిస్తుందా, తక్కువ అనిపిస్తుందా, ఎలా ఉంది? యావరేజ్ రేటేనండి, అది పర్లేదండి, వాడొచ్చండి, ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఇది. ఓకే, యాక్సెప్టెడ్. ఇది వాడటం వల్ల ఓవరాల్ గా ఏంటంటే మెత్తదనం బాగా, చిట్టాకు గ్రోత్ అవసరం లేదండి. ఓకే, పూత బాగా పడటం, పింద ఏమంటే పింద అవటం బాగుంటుందండి, దీని గ్రోత్ బాగుంది ముందు. ఓకే, ఈ ముందు అనేది చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం చూస్తాం కదా సార్ వాళ్ళు అయితే మొత్తం దీని గురించి అయితే పూర్తిగా చెప్పాను. దీని గురించి మరొక వీడియోలో కూడా మరొక రైతుతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాను తోడుగా.